స్టూడెంట్స్, మనం ఇప్పటి వరకు 2 యూనిట్లు కంప్లీట్ చేసుకున్నాం. మొట్టమొదటిది భారత రాజ్యాంగ లక్షణాలు, భారత రాజ్యాంగం. రెండవది ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు. మొట్టమొదటిది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రెండవది ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అలాగే థర్డ్ చాప్టర్కి వచ్చేసారు కేంద్ర కార్యనిర్వాహక శాఖ, యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అంటాం. మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాలన్నీ, అలాగే తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి అధికారాలన్నీ, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఎక్కడెక్కడ ఇవ్వబడ్డాయి అనేటువంటి విషయాలు లాస్ట్ క్లాసులో తెలుసుకున్నాం కదా. ఇక్కడ ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో మనకి మూడో భాగంలో 12వ అధికరణం నుంచి 35వ అధికరణం, 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి, ఫండమెంటల్ రైట్స్. అలాగే తర్వాత మనకి ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇవి 4వ భాగంలో 36 నుంచి 51వ అధికరణం వరకు ఆదేశిక సూత్రాలు అనేవి ఇవ్వబడ్డాయి. అలాగే మనకి కేంద్ర కార్యనిర్వాహక వర్గం గురించి ఇందులో 52 అధికరణం రాజ్యాంగంలో 5వ భాగంలో 52 నుంచి 147 అధికరణంలో 147 అధికరణం వరకు మనకి కేంద్ర కార్యనిర్వాహక వర్గం గురించి తెలియజేస్తుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము అంటే మనకి ముందు చెప్పుకున్నట్టుగానే కేంద్ర స్థాయిలో ఒక ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో ఇంకో ప్రభుత్వం అనేది కల్పించుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో 2 రకాల ప్రభుత్వాలు అనేవి మనకున్నాయి. తర్వాత కాలంలో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక ప్రభుత్వాలు, గ్రామ పంచాయతీలు, అలాగే మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఎన్ని రకాల ప్రభుత్వాలు ఉన్నాయి? మనకి 3 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వము, 2 రాష్ట్ర ప్రభుత్వం, 3 స్థానిక ప్రభుత్వాలు. ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన చేసి సాధారణ పరిస్థితుల్లో ఒక రకంగాను, అత్యవసర పరిస్థితుల్లో మరో రకంగాను ప్రభుత్వాలు ఉండే విధంగా రాజ్యాంగ నిర్మాతలు మనకి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అధికారాలు కలిగి ఉంటుంది, కొద్ది తక్కువ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉంటాయి. మనకి గత క్లాసుల్లో చెప్పుకున్నాం ప్రభుత్వాంగాలు. ఎన్ని ప్రభుత్వాంగాలు ఎన్ని అని చెప్తాం మనం? శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. 3 రకాలు ప్రభుత్వాంగాలు అని చెప్పేసి అంటాం. ఈ 3 ప్రభుత్వాంగాల్లో మొట్టమొదటిది శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. మనకి కేంద్ర శాసనశాఖ ఏమంటాం? పార్లమెంటు అని చెప్పేసి అంటాం. కేంద్ర శాసనశాఖని మనం పార్లమెంటు అని చెప్పేసి అంటాం.
అలాగే రాష్ట్రాల్లోకి వచ్చేసరికి దాన్ని శాసనసభ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాం. కేంద్ర శాసనసభ సభ్యుడిని పార్లమెంట్ సభ్యుడు అని చెప్పేసి అంటాం, ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అదే రాష్ట్ర శాసనశాఖ సభ్యుడిని ఏమంటామంటే మనం ఎంఎల్ఏ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాం. కొన్ని రాష్ట్రాల్లో మనకి దాదాపుగా 7 రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో 2 రకాల శాసనసభలు అనేవి ఉన్నాయి. దానిలో ఒకటిది శాసనసభ, రెండోది శాసన మండలి. లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్. మరి కౌన్సిల్ సభ్యుల్ని ఏమంటాం మనం? విధాన పరిషత్తు అని కూడా అంటాం అన్నమాట. విధాన పరిషత్ అని కూడా అంటాం. దాని సభ్యుడిని ఏమంటాం మనం? శాసనసభ సభ్యుడిని ఎమ్మెల్యే అన్నాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి అన్నాం. అలాగే విధాన పరిషత్తు లేదా శాసన మండలి సభ్యుడిని ఏమంటామంటే ఎంఎల్సి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నమాట. ఇక్కడ కేంద్రంలో పార్లమెంట్ అంటే ఏమని చెప్పుకుంటామంటే, మొట్టమొదటిగా కేంద్రంలో పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, అలాగే లోక్సభ, రాజ్యసభ. కేంద్రంలో పార్లమెంట్ అనగానే మనం లోక్సభ, రాష్ట్రపతితో పాటుగా లోక్సభ, రాజ్యసభ అని చెప్పేసి 2 రకాలుగా 3 అంశాలను మనం చెప్పుకుంటాం. అలాగే కార్యనిర్వాహక వర్గం, ఎగ్జిక్యూటివ్, దీనికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అలాగే మంత్రి మండలి సభ్యులు. అలాగే న్యాయశాఖకు వచ్చేసరికి రాష్ట్రపతి ఉంటాడు. అలాగే కేంద్ర స్థాయిలో సుప్రీంకోర్టు ఉంటుంది. అనేది ఉంటుంది. అలాగే రాష్ట్ర స్థాయిలోకి వచ్చేసరికి అసెంబ్లీ అని చెప్పేసి అంటాం. దీంట్లో రాష్ట్రంలో అధికారిగా, అత్యున్నత రాజ్యాంగబద్ధమైన అధికారిగా గవర్నర్ ఉంటాడు. ముఖ్యమంత్రి, ఓకే, ఇక్కడ గవర్నరు, అలాగే శాసనసభ. కొన్ని రాష్ట్రాల్లో మనకి శాసన మండలి అనేది ఉంటుంది. అలాగే కార్యనిర్వాహక వర్గం, స్టేట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి అంటాం, రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం. దీన్ని ఇందులో గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రి మండలి ఉంటారు. గవర్నర్తో పాటుగా మంత్రి మండలి. ఇంకా కింది స్థాయికి వచ్చేసరికి హైకోర్టు. రాష్ట్ర స్థాయిలో ఉన్నత న్యాయస్థానం ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో ఉన్నత
కోర్టు, ఉన్నత న్యాయస్థానం అని చెప్పేసి అంటాం. దాన్ని హైకోర్టు అని చెప్పేసి అంటాం. దీన్ని దాటితే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే హైకోర్టుకు దిగువన జిల్లా కోర్టులు, జిల్లా కోర్టులో మళ్ళీ జిల్లా సివిల్ కోర్టులు, అలాగే సెషన్స్ కోర్టు అని చెప్పేసి అంటాం. క్రిమినల్ వివాదాలను తీర్చేటువంటివి సెషన్స్ కోర్టులు అని చెప్పేసి అంటాం అన్నమాట. ఇవి ఉంటాయి. ఇక్కడ కేంద్ర స్థాయిలోను అలాగే రాష్ట్ర స్థాయిలో మనకి 2 రకాలైనటువంటి ప్రభుత్వాలు మనకి కల్పించబడ్డాయి. మనం ప్రస్తుతానికి శాసనసభ సభ్యుడిని, కేంద్ర పార్లమెంట్ సభ్యుడిని ఎంపీ అని చెప్పేసి అంటాం. ఎంపీ లోక్సభ సభ్యుడైనా రాజ్యసభ సభ్యుడైనా ఎంపీ అని చెప్పేసి అంటాం. దీనికి శాశ్వత సభ అని చెప్పేసి ఉంటుంది పేరు. శాశ్వత సభ, పెద్దల సభ అని చెప్పేసి అంటాం. ఇది నిర్ణీత కాలానికి ఎన్నుకోబడుతుంది. నిర్ణీత కాలానికి ప్రజాప్రతినిధులచే ఎన్నుకోబడుతుంది. నిర్ణీత కాలం ఎన్ని సంవత్సరాలు? మనకి ఎన్నికల టైము 5 సంవత్సరాలు. ఇక్కడ లోక్సభకి కాల పరిమితి, సభ్యుడు ఒకసారి ఎన్నుకోబడిన సభ్యుడు యొక్క కాల పరిమితి, రాజ్యసభకి అలాగే శాసన మండలికి 6 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి 2 సంవత్సరాలకి 1/3 మంది తమ పదవులకి సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు ఎన్నిక కాబడడం జరుగుతుంది. అంటే ఇది మొత్తం డిజాల్వ్ అవుతే కానీ, మొత్తం 5 సంవత్సరాలు అయితే కానీ ఇంకో కొత్తగా సభ్యులు ఎన్నుకోవడానికి అవకాశం ఉండదు. ఇందులో కొంతమంది సభ్యులు ఉండగానే మరి కొంతమంది సభ్యులు దీంట్లో కానీ రాజ్యసభలో కానీ శాసన మండలిలో కానీ వాళ్ళు ఏమవుతారంటే ఎన్నిక కాబడతారు. అందుకని ఇది శాశ్వత సభ అని చెప్పేసి అంటాం. ఇది అశాశ్వత సభ. ఏది రాష్ట్ర శాసనసభ అయినా కేంద్రంలో లోక్సభ అయినా నిర్ణీత కాలానికి ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు శాసన మండలి సభ్యులు. రాజ్యసభకు వచ్చేసరికి పరోక్షంగా ఎన్నుకోబడతారు. ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది శాసన మండలి సభ్యుల్లో కొంతమందిని కొన్ని రకాలుగా అంటే మనం కూడా ప్రత్యక్షంగా ఎన్నుకునే అవకాశం ఉంది. అంటే టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అని చెప్పేసి ఉంటాయి. వాటి నిష్పత్తి ప్రకారం వాళ్ళని మనం ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక్కడ కేంద్ర స్థాయిలో కేంద్ర కార్యనిర్వాహక వర్గం లేదా కేంద్ర ప్రభుత్వం అనేది ఇక్కడ కేంద్ర కార్యనిర్వాహక శాఖ, కేంద్ర శాసనశాఖ అంటే పార్లమెంట్, అలాగే కేంద్ర న్యాయశాఖ, ఇలా 3 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. 3 రకాల ప్రభుత్వాంగాలు 3 రకాల ప్రభుత్వాంగాలు కూడా వాటంతట అవి సమన్వయంతో ఒకదానికొకటి పరస్పర సహకారంతో తమ యొక్క పరిధిలో అవి పరిపాలన కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వీటి మధ్య సమన్వయం సాధిస్తూనే రాజ్యాంగ నిర్మాతలు ఆ విధమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటి ప్రకారం ఇవి తమ యొక్క పరిధిలో ఉన్నటువంటి తమ అధికారాలని ఖచ్చితంగా సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇక్కడ కేంద్ర కార్యనిర్వాహక వర్గం మనకి 52 నుంచి కేంద్ర కార్యనిర్వాహక వర్గం 52 అధికారం నుంచి 78 వరకు ఉన్నటువంటి అధికారాలు. ఇవి కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేసేటువంటి అధికరణాలు. కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేసే అధికరణాలు. ఇక్కడ కేంద్ర కార్యనిర్వాహక శాఖ 52 అధికరణం నుంచి 78 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్లో 78 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్లో మనకి వీటి గురించి తెలియజేయడం జరుగుతుంది. సహజంగా కేంద్ర కార్యనిర్వాహక వర్గము అంటే మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్. దీన్ని ఏమని చెప్పుకుంటున్నారు? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ఉంటారు. ఎవరు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అలాగే
ప్రధానమంత్రి మంత్రిమండలి, కేంద్ర మంత్రిమండలి. వీళ్ళు కేంద్ర కార్యనిర్వాహక వర్గంగా చెప్తున్నారు. ఇక్కడ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా ఉంటాడు. అలాగే ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా ఇతను రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తాడు. అయితే వాస్తవంలో అధికారాలు ఎవరు చెలాయిస్తారంటే ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి వాస్తవ అధికారాన్ని చెలాయిస్తుంది. అయితే ఈ అధికారాలన్నీ కూడా ఎవరి పేరు మీద ఉంటాయి? రాష్ట్రపతి పేరు మీదుగానే ఉంటాయి. దేశానికి రాజ్యాంగ అధినేతగా, రాజ్యాంగబద్ధమైన అధినేతగా రాష్ట్రపతి ఉంటాడు. రాజ్య అధినేతగా, ప్రభుత్వ అధినేతగా ప్రధానమంత్రి ఉంటాడు. అయితే విధి నిర్వహణలో రాష్ట్రపతి 52 అధికరణం ప్రకారం దేశానికి ఓ రాష్ట్రపతి ఉంటాడు. ఆ రాష్ట్రపతి దేశాధినేతగా, అదే రాజ్యాంగబద్ధమైన అధినేతగా ఉంటాడు. తన అధికారాల్ని స్వయంగా కానీ ఇతరుల ద్వారా కానీ సహాయకుల ద్వారా కానీ ఇతను తన అధికారాలని నిర్వర్తిస్తాడు అని పేర్కోవడం జరుగుతుంది రాజ్యాంగంలో. దాని ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగబద్ధంగా అధినేతగా, దేశాధినేతగా, రాజ్యాంగబద్ధమైన అధినేతగా రాష్ట్రపతి ఉంటాడు. ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా ఇతను రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తాడు. వాస్తవంగా ప్రధానమంత్రి మంత్రిమండలితో కూడినటువంటి ఈ బృందమే వాస్తవ అధికారాలని చెలాయించడం జరుగుతుంది.